వాలంటీర్ల వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వారికి 10,000 జీతం ఇస్తామని హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు పెనుగొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్. సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. పెనుగొండలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమంటున్న మంత్రి ఉషశ్రీ చరణ్తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది ప్రచారంలో, ఎలాంటి స్పందన వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఆదరిస్తా ఉన్నారు? నిజంగా ఈ పెనుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ ఎత్తున చాలా ఫాస్ట్ గా దూసుకొని వెళ్తా ఉంది ఫ్యాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా క్షేత్రస్థాయిలో మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరూ కూడా, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ రోజు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తు కోటేసి మళ్లీ ధర్మాత్ముడమైన మా ముఖ్యమంత్రి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వన్స్ మోర్ జగన్ అన్న అంటూ సీఎం చేసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అయితేమి, అభివృద్ధి అయితేమి బ్యాలెన్స్డ్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నిజంగా చాలా భారీగా రెస్పాన్స్ ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అలాగే నోట్ల కట్టలు కూడా బయటపడతా ఉన్నాయి. సో దీనిపైన మీరేమంటారు? నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ టీడీపీ వాళ్ళు డబ్బు పట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ప్రజలు జీరో అయిపోయినారు, టీడీపీ వాళ్ళు ప్రజలు మైనస్ అయిపోయినారు, జీరో అయిపోయినారు. వాళ్ళు డబ్బు తీసుకుని ప్రలోభాలు పెట్టి మళ్ళా తద్వారా వాళ్ళు ఏదో చేయాలని చూసుకుంటే ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళకి కావాల్సిండేది వాళ్ళ హృదయంలో జననేత ఎవరైతే స్పందిస్తారో అటువంటి వ్యక్తి మనకు కావాలని వాళ్ళు ఎంచుకోవాలనుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా వాళ్ళకు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే మీ ఇంటిలో మంచిది జరిగింటే మాత్రమే నాకు ఓటేయని చెప్పే ఏకైక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రజలందరూ కూడా వై నాట్ 175 175 అండ్ జగన్మోహన్ రెడ్డి గారే మన నెక్స్ట్ సీఎం అని కూడా డిసైడ్ అయినారు. సో ఇవాళ చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరారు. మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థను కూడా నేను వస్తే మళ్ళీ తెస్తాను అంటున్నాను. బట్ ఇవాళ చూస్తే పింఛన్దారులందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయాన్నే లేచి బ్యాంకుల వద్ద వయోవృద్ధులు కానీ, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన మీరు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన రాజకీయాలకి మరో పేరు. ఆయన వాలంటీర్ వ్యవస్థని ఒకానొకప్పుడు